సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఇందులో మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అలాగే మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు ఏంటి, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు ఏంటి, సో మనకి ఆ సిలబస్ మనము ఎలా ప్రిపేర్ కావాలి, అండ్ కొన్ని పోస్టులకి మనకి స్కిల్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఆ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి, సో ఆ స్కిల్ టెస్ట్ ఎవరైనా అంటే మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ అయినా డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా ఆ స్కిల్ టెస్ట్ ఉంటే మీకు ఆ పోస్టులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే వాటికి సంబంధించి అంటే మిగతా జాబ్స్తో పోల్చుకుంటే కొంచెం కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. మరి ఆ స్కిల్ టెస్ట్ అనేది మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, సో మీరు ఆ స్కిల్ టెస్ట్ కూడా ఉంటే మీరు అన్ని జాబ్స్కి పోటీ పడవచ్చు. అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో అంటే మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులన్నిటికీ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులన్నిటికీ కూడా మీరు పోటీ పడవచ్చు. సో ఏదైనా ఒక జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆ స్కిల్ టెస్ట్ కూడా మీరు డెవలప్ చేసుకోండి. సో దాని గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే రైట్. సో దీనికి సంబంధించి కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో రైల్వేకి సంబంధించిన ఆల్ ఎగ్జామ్స్ అంటే మనకి ఏఎల్పి కావచ్చు, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, అలాగే జేఈ. సో రీసెంట్గా మనకి జేఈ సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో మీకు ఎనీ ఫుల్ కోర్స్ అంటే కంప్లీట్ కోర్స్ ఉంటుంది. అది కూడా జస్ట్ 999కే మీకు ఆఫర్లో భాగంగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. అండ్ జస్ట్ క్లాసెసే కాదు, మీకు క్లాసెస్తో పాటు కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే ఇందులో ఈ టెస్ట్ సిరీస్లో టాపిక్ వైజ్ ఉంటాయి, అలాగే గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సేమ్ మనకి నెగటివ్ మార్క్స్ ఉంటాయి కదా, ఆర్ఆర్బీ ఎగ్జామ్లో 1/3 నెగటివ్ మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా సేమ్ అదే స్టాండర్డ్తో సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంటే మనకి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మనకి టెస్ట్లన్నీ ప్రిపేర్ చేశారు. సో సేమ్ స్టాండర్డ్ ఉంటుంది. అంటే మీకు ఎగ్జాక్ట్లీ మీ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఒకసారి చూడండి, కంటెంట్ మీకు కనిపిస్తుంది. హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి మీకు. సో అక్కడ మీకు కనిపిస్తాయి ఆ టెస్ట్లు కూడా, టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ కోర్స్ తీసుకునే ముందు మీరు ఒకటి గమనించండి, అక్కడ ఫ్యాకల్టీ. సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఇక్కడ మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. అందరు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, అంటే లక్షలాది మంది విద్యార్థులకు బోధించడానికి గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు నేను రీజనింగ్ అండ్ విఎన్ రాజు సార్ నేనే మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ టీచ్ చేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కాన్సెప్ట్స్తో పాటు అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రీజనింగ్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్ అంటే ఒక క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు నా మాట వినాల్సిన అవసరం లేదు, ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు వీడియోస్ ఉంటాయి, కొన్ని డెమో వీడియోస్ ఉంటాయి. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా రైట్. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే మనం సో టోటల్ మనకి ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ మనకి తీసుకుంటే ఇక్కడ 4 పోస్టులు మనకి ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఇచ్చారు. సో దాని గురించి కూడా మీకు సపరేట్ టైటిల్ మీకు డిస్కస్ చేస్తాను. అండ్ అలాగే మనకి గ్రాడ్యుయేట్స్ కొన్ని పోస్టులు ఇచ్చారు. టోటల్ పోస్ట్ తీసుకుంటే మనకి ఇందులో మనకి దాదాపుగా 10,884 పోస్టులు ఇచ్చారు. అంటే చాలామంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు అంటే 10,884 అంటే చాలా తక్కువ పోస్టులు కదా అని. అఫ్కోర్స్ మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి చాలా పోస్టులు అంటే దాదాపుగా మనకి ఈ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో 10,628 ఇచ్చారు. అలాగే గ్రాడ్యుయేట్స్ 24,649 ఇచ్చారు. సో టోటల్గా 35,000+ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈసారి కూడా అంతే నోటిఫికేషన్ అన్ని పోస్టులతోనే ఉంటుంది అనుకున్నారు. బట్ ఇక్కడ చూస్తే మనకి జస్ట్ 10,884 ఇచ్చారు. అయితే మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ పోస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్ కావడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే సో ఏఎల్పి సంబంధించిన మనకి ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్లో 5,600+ పోస్టులు ఇచ్చారు. తర్వాత అవి 18,700+ పోస్టులకి మనకు రీసెంట్లీ ఇంక్రీజ్ చేశారు. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా పోస్టులు అంటే దాదాపుగా డబల్ కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి. సో వాటి గురించి మీరు మైండ్లో పెట్టుకోకండి. మీకు ఎన్ని పోస్టులు కావాలో ఆలోచించండి. మీకైతే 20,000 పోస్టులు 30,000 పోస్టులు కాదు కదా. సో నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా. సో ఆ ఒక్క పోస్ట్ నాదే అని ఒక పాజిటివ్ థాట్స్తో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా రైట్. సో అలాగే మనకి వీటికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే అలాగే ఇక్కడ మనకి జోన్ వైజ్లో కూడా ఇచ్చారు ఆర్ఆర్బీస్. సో బ్రేకప్ అంటే ఆల్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో ఏ జోన్కు ఎన్ని పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా రైట్. సో అలాగే మనకి వీటికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ తీసుకుంటే కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ ఉంటుంది, కొన్ని పోస్టులకి డిగ్రీ ఉంటుంది.
సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులకి ఏజ్ లిమిట్ తీసుకుంటే 18 to 30 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఏజ్ మనకి డిగ్రీతో తీసుకుంటే 18 to 33 ఇయర్స్ ఉంటుంది. అలాగే మనకి రిలాక్సేషన్ సేమ్, అంటే ఓబీసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకైతే +3 ఇయర్స్ ఉంటుంది, ఎస్టీ ఎస్టీ వాళ్ళకైతే +5 ఇయర్స్ ఉంటుంది. అది మీరు యాడ్ చేసుకొని ఒకసారి మీరు ఏజ్ అంటే మీరు ఎలిజిబిలిటీ లేదని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఇందులో పోస్ట్ విత్ ద ఇంటర్ క్వాలిఫికేషన్ ఏముంటాయంటే మనకి మెయిన్లీ మనకి 4 పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇందులో ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు ఏంటంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, అలాగే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటే టీసీ టికెట్ క్లర్క్ అనమాట. సో వీటికి సంబంధించి మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో మనం అప్లై చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మనకి ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏమున్నాయంటే మనకి ఇందులో 5 టైప్స్ ఆఫ్ పోస్టులు ఇచ్చారు. అవేంటంటే గూడ్స్ ట్రైన్స్ మేనేజర్, అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ స్టేషన్ మాస్టర్. ఓకే, సో వీటికి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. సో ఏవేమి ఉన్నాయని, సో ఇక్కడ చూస్తే మనకి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 361 ఉన్నాయి, అలాగే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 1985 ఉన్నాయి. సో ఇక్కడ అలాగే నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి స్టేషన్ మాస్టర్ పోస్ట్ తీసుకుంటే 963 ఉన్నాయి, అలాగే గూడ్స్ ట్రైన్స్ మేనేజర్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అవి 2684 పోస్టులు ఉన్నాయి. అండ్ మిగతావి కూడా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కావచ్చు, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కావచ్చు. సో ఇవి కూడా మనకి 1731, 1371 పోస్టులలో మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. అయితే ఖచ్చితంగా ఈ పోస్ట్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. సో ఎందుకంటే మనకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంక్రీజ్ కావడానికి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది దీనిలో. ఈ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే మనకి ఫస్ట్ CBT 1 ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. తర్వాత CBT 2, అలాగే CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. అలాగే కొన్ని పోస్టులకి మనకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఏ పోస్టులకి మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది అనేది మనం చూస్తే, స్కిల్ టెస్ట్ అంటే ఏంటంటే మనకి టైపింగ్ టెస్ట్. సో టైపింగ్ టెస్ట్ అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్ క్వాలిఫికేషన్తో చూడండి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. అలాగే నెక్స్ట్ దీనిలో మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ తీసుకుంటే, సో ఇందులో మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఈ పోస్ట్కి కంపల్సరీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ స్పీడ్ మనకి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. సో అందుకే మీరేం చేస్తారంటే ఫస్ట్ మీరు అంటే ఈ స్కిల్ టెస్ట్ కూడా సైమల్టేనియస్లీ అంటే సిలబస్తో పాటు ఈ స్కిల్ టెస్ట్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. అంటే టైపింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఈ టైపింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోరు కాబట్టి, సో మీరు టైపింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకుంటే మీకు ఆ పోస్టులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో, ఆ టైపింగ్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి కాబట్టి, సో ఖచ్చితంగా దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. సో మనకు చాలా ఉన్నాయి సాఫ్ట్వేర్స్, అంటే టైపింగ్ మాస్టర్ అని, సో అలాంటివి చాలా ఉన్నాయి మనకి. వాటి తీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయండి, ఆ స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా, అంటే దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే టైపింగ్లో లోయర్ ఉండాలనో లేదా హయ్యర్ ఉండాలనో, అంటే గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ స్పీడ్ టెస్ట్ చేస్తారు కాబట్టి మీరు ఆ స్పీడ్ని ఇప్పటి నుంచే ఇంప్రూవ్ చేసుకొని ట్రై చేయండి. ఇంకా సిలబస్ విషయానికి వస్తే మనకి ఈ CBT 1 ఎగ్జామ్లో మనకి ఏముంటాయి, మనకి మెయిన్లీ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అంటే మెయిన్లీ మనం తీసుకుంటే 3 సబ్జెక్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు కంప్లీట్ సిలబస్ని. ఫస్ట్ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అలాగే మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. అండ్ టైం వచ్చేసి ఓన్లీ జస్ట్ 90 మినిట్సే ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్కి 1 నిమిషం కూడా లేదు, అంటే కొన్ని సెకండ్సే ఉంటాయి, జస్ట్ 45 to 50 సెకండ్స్ కూడా ఉండట్లేదు మనకి. సో అందుకే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్లో. ఓకే, అండ్ ఇందులో మీ అంటే జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే 100% రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్ ఇవి. అంటే మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందులో మనకి పెద్దగా అంటే డెప్త్గా ఉండదు మ్యాథ్స్, సో ఎవరైనా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ఈ 2 సబ్జెక్ట్స్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా 60కి మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు జనరల్ అవేర్నెస్ అంటే, జనరల్ అవేర్నెస్ అనేది ఒక ఓషన్, అంటే మ్యాక్సిమం స్కోర్ చేయడం అంత ఈజీ కాదు. అందులో చాలా సబ్జెక్ట్స్ ఇన్క్లూడ్ అవుతాయి. జనరల్ అవేర్నెస్లో ఏమొస్తాయి, కరెంట్ అఫైర్స్ వస్తాయి, అలాగే ఎకనామీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, స్టాండర్డ్ జీకే ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఇలా ఎన్నో సబ్జెక్ట్స్ ఇన్క్లూడ్ అవుతాయి కాబట్టి సో అంత ఎక్కువ స్కోర్ చేయలేము, అంటే దీనిలో చేసినంత స్కోర్ చేయలేము కాబట్టి సో ఖచ్చితంగా వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇందులో ఈ 2 సబ్జెక్ట్స్ నేనే టీచ్ చేశాను మీకు క్లాసెస్లో.
సో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఒక్కసారి ఆ క్లాసెస్ వినండి అండ్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు మెయిన్ ఎగ్జామ్లో 100% కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయగలుగుతారు, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో CBT 1లో మనం క్వాలిఫై అయిన తర్వాత మనకి CBT 2 ఎగ్జామ్ ఉంటుంది. CBT ఎగ్జామ్ కూడా సిలబస్ సేమే ఉంటుంది. అంటే జస్ట్ ఫిల్టర్ చేయడం కోసమే CBT 1 CBT 2 పెట్టారు. సిలబస్లో ఏమి తేడా లేదు. మీరు CBT 1లో ఏదైతే ప్రిపేర్ అయ్యారో CBT 2 కూడా మీకు అదే యూజ్ అవుతుంది. ఓకేనా, రైట్. అలాగే తర్వాత మనకి సిలబస్ తీసుకుంటే మనకి ఈ రీజనింగ్లో కంప్లీట్గా ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. వీలైతే ఇవి మీరు పిక్ తీసుకోండి. సో ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఇందులో దాదాపుగా ఒక 25 టాపిక్స్ వరకు ఉంటాయి రీజనింగ్లో. అలాగే మ్యాథమెటిక్స్లో కూడా మనకి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో కూడా మనకి ఆల్ టాపిక్స్ మ్యాక్సిమం ఏవైతే మనకి RRB NTPC ఎగ్జామ్లో కవర్ అవుతాయో అవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు వీలైతే నోట్ రాసుకోండి. అలాగే జనరల్ అవేర్నెస్లో కూడా మనకి ఏమేమి కవర్ అవుతాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ అప్డేట్ అనేది మనకి ఇచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో సో యాక్చువల్గా అది మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఏం మెన్షన్ చేయలేదు, అంటే ఎక్కడ కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఇంటర్నల్ సర్క్యులర్ అనమాట, అంటే డిపార్ట్మెంటల్ రైల్వే బోర్డు సంబంధించిన ఇంటర్నల్ సర్క్యులర్ వచ్చింది అది. సో అది మనకి అంటే బయటకు రావడం వల్ల సో ఇది మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అయితే ఈ ఇన్ఫర్మేషను కొంతమంది స్టూడెంట్స్ నిజమా కాదా అని డౌట్ పడుతున్నారు. సో ఖచ్చితంగా ఇది నిజమే ఇది. సో ఇంతకుముందు కూడా మనకి JEE అలాగే RPF సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, అలాగే ALP సంబంధించిన టెక్నీషియన్ సంబంధించి కూడా ఇలాగే మనకి సర్క్యులర్స్ బయటకు వచ్చాయి. సో తర్వాత ఇవి ఏంటంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చే ముందు మనకి ఈ సర్క్యులర్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. అది ఏ క్షణమైనా రావచ్చు, ఖచ్చితంగా ఆగస్టులోనే రావడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెన్షన్ పడతారు ఖచ్చితంగా, ఎందుకంటే టైం ఉండదు. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రభుత్వ ఉద్యోగం ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు నోటిఫికేషన్ కోసము, నెంబర్ ఆఫ్ పోస్టుల కోసము వెయిట్ చేయకండి. సో ఎన్ని పోస్టులను ఉండనివ్వండి, ఆ నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, ఖచ్చితంగా వస్తుందని తెలిసినప్పుడు దానికోసం మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఏ క్షణం అయితే నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఫిక్స్ అయిపోయావో అదే క్షణం నుంచి నువ్వు ప్రిపరేషన్ అనేది సీరియస్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉంటుందో, సో చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో అంతేగాని అంటే ఒక 2-3 మంత్స్ మనం ప్రిపేర్ అయితే వచ్చే జాబ్స్ కాదు. సో ఈ NTPC సంబంధించిన మీరు ప్రిపేర్ అయితే మనం మిగతా అన్ని ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. మీరు అంటే ఈ సిలబస్ అనేది మీరు ఏదైతే నేర్చుకుంటారో త్వరలోనే మన గ్రూప్ D నోటిఫికేషన్ కూడా రాబోతుంది RRB సంబంధించి. అలాగే ఇంకా అదర్ ఎగ్జామ్స్ కూడా, అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కావచ్చు. సో ఇవన్నీ మీరు సైమల్టేనియస్లీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, అంటే ప్రిపేర్ కావచ్చు. సో అందుకే మనము ఎప్పుడైనా సరే ఒకే నోటిఫికేషన్ మీద డిపెండ్ కాకండి. సో దీంతో పాటు అంటే ఏదైతే సేమ్ సిలబస్ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ LIC సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. సో LIC సంబంధించిన సిలబస్ కూడా ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. అలా ఏదైనా దీనికి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు సైమల్టేనియస్లీ అటెంప్ట్ చేస్తూ ఉండండి. ఓకే, అంతేగాని ఒకే దాని మీద డిపెండ్ కాకండి. సో సో సీరియస్గా తీసుకోండి. సో ఈ క్షణం నుంచే మీ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.